నేను ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీ ఇవన్నీ పెట్టడానికి చాలా చిన్న వయసులో అసలు ప్రభుత్వం చేసింది అన్యాయం, సమాజం పట్ల అన్యాయం, ఇవన్నీ నా అనుభవంలోకి వచ్చినవి. చాలా చాలా సందర్భాలు చెప్పాను. స్త్రీ తాలూకు భద్రత, ఆడపిల్లల భద్రత. మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు కానీ మా పిన్నులు కానీ బాధపడడం చూసాను చిన్నప్పుడు. ఇదే హైదరాబాద్లో కూర్చోబెట్టి చిన్న చిన్న ఈవ్ టీజింగ్స్ కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే భద్రతగా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. ఇవన్నీ నేను చిన్నప్పుడు ఇంట్లో చూసేవాడిని. అదే నా బయట అనుభవం కాదు, ఇది నా ఇంట్లో ఇబ్బంది పడేవాడిని. చాలా చిన్న వయసు. నాకు అనిపించేది ఏంటంటే ఇంతమంది ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. అంటే ఇబ్బందికరం అంటే ఏమి ఒక ఇబ్బంది పడకుండా క్షేమంగా వచ్చే పరిస్థితులు లేవంటే ఇవన్నీ ఉండే చిన్నప్పుడు నాకు. అలాగే చాలా టాలెంట్ అండి, ఇదొకటి. రెండు, స్త్రీల్లో ఎంత టాలెంట్ ఉంటుందనేది నాకు బాగా తెలుసు. ఇందాక విఎస్ఆర్ గారు చెప్తా ఉంటే ఎకనామిక్స్ అంటే ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక మహిళ ఎంత అంటే మనకి ఎకనామిక్స్ అనేది మన ఆర్థిక శాస్త్రం ఉన్న రిసోర్సెస్ పెరగవు, వనరులు పెరగవు. ఉన్న వనరుల్ని ఎంత ఎక్కువ శాతం వినియోగించగలమో దాని ప్లానింగే ఆర్థిక శాస్త్రం. అది తల్లి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఒక మహిళ ఇల్లు నడిపే విధానం మా అమ్మని చూసాను చిన్నప్పుడు. అంటే ఇది తల్లి ఎలాంటి పాత్ర నడుపుద్దో, ఒక ఇంతమంది బిడ్డలుండి భర్తని అర్థం చేసుకొని, లేదంటే బిడ్డల్ని అన్ని అవసరాలు, ఒకరికి ఎక్కువ అవసరాలు ఉంటాయి, ఒకరికి తక్కువ అవసరాలు ఉంటాయి, వీటన్నిటిని ప్లానింగ్. ఇది నాకు ఇంట్లో మనం సరిగ్గా చూస్తే మన తల్లి నేర్పుతుంది. వంటగదిని చేసే విధానం చూస్తే మనం ఈ మధ్యన సభలో కూడా చెప్పింది ఏంటంటే ఒక తల్లి వంటింట్లో మనకు లిమిటెడ్ బడ్జెట్. ఎందుకంటే చిన్నప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగం కుటుంబాలు కాబట్టి ఒకసారి ఇంట్లో బయట నిలబెట్టేసేవాళ్ళు స్కూల్ ఫీజులు కట్టకపోతే. సో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఒకసారి గ్యాస్ సిలిండర్ కానీ ఇంటికి వస్తే మా ఇంట్లో డబ్బులు ఉండేవి. మా అమ్మ ఎవరితో ఒక 5 రూపాయలు వాళ్ళని అడిగి, ఒక 2 రూపాయలు వీళ్ళని అడిగి ఇలా చేయబోతులకి ఇవన్నీ అంటే సర్దుకునే విధానం ఎలా నడుపుతారు గృహిణులు, తల్లులు అనేది నాకు అనిపించింది. అలాగే తల్లుల్లో, ఆడపడుచుల్లో ఎంత టాలెంట్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది. కళల పట్ల కానీ, లేదంటే వ్యాపార ధోరణి కానీ, వీటికి ఎక్కడో కొంతమంది ఎక్సెల్ అవుతున్నారంటే ఇంట్లో భర్త లేదంటే కుటుంబం సపోర్ట్ చేస్తాయి. కానీ సమాజానికి సపోర్ట్ చేయాలంటే, మహిళల తాలూకు సాధికారత కావాలి అంటే సొసైటీ సపోర్ట్ చేయాలి. సొసైటీ ఎవరి ద్వారా సపోర్ట్ చేయాలి? పొలిటికల్ సిస్టమ్ ద్వారా. ఉదాహరణకి మా అమ్మ చదువుకోలేదు. మా అమ్మ 4వ క్లాసు 5వ క్లాసు చదువుకున్నట్టు మా అమ్మ. కానీ ఆవిడ మాకు ఒక అపార్ట్మెంట్ నిర్మించింది నెల్లూరులో, ఏదో చేసుకోవడానికి. ఫైనల్ దానికి కొంత నష్టం వాటిల్కుండా బయటపడ్డాం. కానీ నేను అనుకున్నాను చిన్నప్పుడు, ఇంటర్వ్యూలో చూశాను మా అమ్మని, ఈవిడ ఇంత శక్తి ఉందా ఒక మహిళలో, మా అమ్మలో అనుకునేవాడిని. అంటే నాకు అనిపించిన తర్వాత ఎదిగే కొద్దీ ప్రతి మహిళలో చాలా నిగూఢమైన శక్తి ఉంటుంది, చాలా బలమైన శక్తి ఉంటుంది. అది మనకు తెలియదు ఆ పరిస్థితులు కల్పించే వరకు. నేనేమంటానంటే మొన్న కూడా ఎవరు అడుగుతున్నప్పుడు, అసలు ఎవరు పోలాండ్ నుంచి ఒక స్టూడెంట్స్ వచ్చిన అడిగినప్పుడు, మీరు మహిళలకి ఏం చేయాలంటే నువ్వు వాళ్ళకి ఏం చేయగలవు, వాళ్ళ దారిలో వెళ్లకుండా ఉంటే చాలు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏం చేయగల, అసలు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే వాళ్ళ సమాజాన్ని వాళ్ళు కట్టబెట్టేస్తారు, ఇల్లుని బాగా చూసుకుంటారు, పిల్లల్ని పాపలు అన్ని చూసుకుంటా కూడా చాలా చాలా మల్టీ టాస్కింగ్ చేయగలరు. మగాళ్ళకి అంత మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉండదు, స్త్రీలకు ఉంటుంది, ఆడపడుచులకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ వంటలో వంట చేసి, బయట పిల్లల్ని స్కూల్కి పంపి, మళ్ళీ భర్తకి కావాల్సినవి చేసి, మళ్ళీ అవసరమైతే మొత్తం సమాజాన్ని అన్ని మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ స్త్రీకే ఉంటుంది. సో నాకు అనిపించేది, ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మహిళకి ఇవ్వాల్సిందల్లా సమాజం, కొన్ని కుటుంబాలు వాళ్ళ ఆడపడుచులకు ఇచ్చినంత భద్రత సమాజం సంపూర్ణంగా ఇవ్వగలిగేది తప్ప మహిళా సాధికారత అనేది రాదు. నాకు ఈ చిన్నప్పటి నుంచి ఆడపడుచులతోటో, పిన్నులతోటో, వీళ్ళందరితో, వదిలితో పెరగటం వల్ల నాకు వాళ్ళు అర్థం చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది నాకు.
అలాగే నేను సినిమాలు చేసేటప్పుడు పాపం అమ్మాయిల్లో నాకు మేజర్గా నాకు అన్నిటికంటే కూడా నేను కోరుకునేది వాళ్ళకి సాధికారత ఇవ్వాలి అంటే వాళ్ళ పని వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎదిగేలా చేయాలంటే వాళ్ళకి ముందు కనీస భద్రత ఇవ్వగలగాలి. వాళ్ళు ఎవరిని ఏం అడగరు, వాళ్ళు అన్ని చేసుకోగలరు, కానీ వాళ్ళు బయటికి వెళ్తే భద్రత ఇవ్వగలగాలి. ఆ భద్రత ఇచ్చే పరిస్థితులు అయితే మన సొసైటీ అంత లేదు. ఈరోజు మన ఐటీ ఉద్యోగాలు కానీ వస్తున్నారు, కానీ బయటికి ఏదో ఒక చిన్న భయం ఉంటుంది. నేను ఆ భయం తీసేసే సమాజం ఉండాలి. అంటే ఒకళ్ళు ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడద్దు చుట్టుపక్కల ఉన్న మనుషులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజం అనే పరిస్థితులు లేవు. ఇది సమస్య ఎక్కడ ఉంటుందంటే బలహీనత మనలో ఉంటే తప్ప బయట మన వాళ్ళు దాడి చేయలేరు. మహిళల్లోనే ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడే స్పందిస్తారు తప్ప దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. ఒక మహిళను ఏడిపిస్తుంటే 10 మంది మహిళలు రాగానే మిగతా చుట్టుపక్కల వాళ్ళకి తలదించుకొని ఖచ్చితంగా పక్కన వాళ్ళు తోటి మిగతా మగాళ్ళు కూడా. కానీ ఈ దేశం ఆరాధించేది స్త్రీ శక్తిని. ఇంకా మనకి ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీని ఎంత ఆరాధిస్తారో నాకు తెలియదు, కానీ స్త్రీని సిన్నర్గా చూస్తుంది. కానీ భారతదేశ సమాజం శక్తి రూపంలో పెడుతుంది. అంత గొప్ప భారతదేశ సంస్కృతి సమాజం. దాన్ని రాను దాన్ని పలచన చేసేసుకుంటూ వెళ్ళిపోయాం. నేను ఎందుకు వీర మహిళా విభాగం అని ఆ పేరు ఎందుకు పెట్టానంటే మహిళల్లో అపారమైన శక్తి నేను చూశాను. అపారమైన శక్తి అంటే నన్ను మా అమ్మ కానీ నాకేం తెలియదు. నన్ను మొన్న ఈ మధ్యన కూడా చెప్తా ఉన్నాను, భీమవరం కాలేజీలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తుంటే చదువుకోలేక ఈ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ తీసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే నువ్వేమొద్దు ముందు సుఖంగా ఉండని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది మా వదిన. నువ్వేం కాకపోయినా పర్లేదు కానీ నువ్వు బాగుండాలని చెప్పింది అంటే నన్ను సినిమాలో తీసుకొచ్చింది ఒక పెద్ద ఆవిడ. ఈ అబ్బాయిని సినిమాలో పెట్టండి. అలాగే నాకు ఏది చేసినా ఆడపడుచుల ఆశీస్సులో ఉన్నాయి చిన్నప్పటి నుంచి. తల్లి రూపంలో, చెల్లి రూపంలో, ఇంకెవరో రకరకాల రూపంలో. నేను దీన్ని నాకు బాధ కలిగేది ఏంటంటే ముందుగా నేను మొట్టమొదట జనసేన నుంచి కోరుకుంటుంది కూడా ఒక భద్రత గల సమాజం ఇవ్వకపోతే తప్ప ముందుకెళ్ళారు. ఫస్ట్ మహిళా సాధికారత కంటే నాకు ఇబ్బంది కూడా కోపం ఉంటుంది. చాలా కోపం ఎక్కడ ఉంటుందంటే ఒక నిర్భయ చట్టం రావడానికి అంటే అక్కడ ఢిల్లీలో జరగాలి. ఢిల్లీలో జరిగితే తప్ప వాళ్ళ కాన్షియన్స్ కి, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ ఎదురుగా, అంటే మీకు తప్పదు వాళ్ళు ఎక్కడ దూరంగా జరిగితే పట్టించుకోలేరు, కానీ వాళ్ళ కళ్ళెదురుగా జరిగితే తప్ప వాళ్ళు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితికి నాయకులు అట్లా అయిపోయారు. దాంట్లో అందరూ కూడా నాకు అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను కొత్తగా చూడట్లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ రోజున మనకి ఈవెన్ పసిపిల్లలతో కూడా కొంతమంది రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మహిళల్ని అది అందరికీ వర్తింప చేయడం కూడా అది నాకు నచ్చదు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు దాన్ని ఎక్సెప్షన్ ఉంది సార్. సమాజంలో అందరూ ప్యూర్గా ఎలా ఉంటారు, అందరూ మహిళలు అందరూ ఒకేలా ఉండరు. కానీ వాళ్ళని చూపించి మహిళలందరూ ఇంత అని చెప్పి ఒక బ్రాండ్ పెట్టేస్తే వాళ్ళని ఒక క్లీషేడ్ ఫార్మాట్లో తోసేసి వాళ్ళ సాధికారతను తీసేస్తున్నారు అనిపించింది. అందుకే నేను జనసేన నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా ఏంటంటే నేను చాలా గొప్ప ఆశయంతో పెట్టాను, ఇది చాలా బలమైన సంకల్పంతో పెట్టాను. మీరు మిగతా పార్టీలో ఉండే వాళ్ళు మిగతా ఎంత అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ నేను మీ నుంచి కోరుకునేది సహనం. స్త్రీకి సహనం ఎక్కువ, తల్లికి సహనం ఎక్కువ. అలాంటిది మీరు సహనంతో అంటే నేను ఒక పని సాధించాలి అంటే, ఒక గోల్ సాధించాలి, ఒక లక్ష్యం సాధించాలి అంటే విపరీతమైన సహనం కావాలి, మామూలు సహనం కాదు. అలాంటి సహనం మీ దగ్గర ఉంటుంది. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా, షార్ట్ టర్మ్ గెయిన్స్ కాకుండా దూరదృష్టితోటి, అంటే నేను ఎందుకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు విసుగొచ్చిన చెప్తానంటే అందరికీ ఓపికతో చెయ్యాలి అని. ఎందుకంటే నేను కోరుకున్నవి నాకు ఎప్పుడు జరగవు, భావితరాలకి జరగకూడదు, భావితరాలకి అండగా నిలబడాలి. అలాగే మీరు కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు మీరు ఎదిగే వయసులో, కానీ వచ్చే బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు కొంత త్యాగం చేయాలి. ఆ త్యాగం కూడా ఏంటంటే ముందు పని చేయడానికి సిద్ధపడాలి. నేను అందరికీ ఏం చెప్తానంటే మీరు పని చేసుకుంటా వెళ్ళిపోతే గుర్తింపు సహజంగా వస్తుంది. గుర్తింపు ఎవరికి వస్తుందంటే బాధ్యత ఎవరు ఎక్కువ తీసుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్స్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్. అంటే నేను కోరుకోవచ్చు చాలా అంత గొప్ప అవకాశం కోరుకోవచ్చు, కానీ నాకు అంత కెపాసిటీ ఉందా, నాకు అంత ఇల్లు. చాలా మంది ఆడపడుచు నా దగ్గరికి వచ్చినప్పుడు, మగవాడు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంత పని చేయగలరు అంటాను. నేను ఈ రోజున సంపూర్ణంగా పాలిటిక్స్ రాగలిగానంటే నేను వదిలేశాను ఒకటి, నేను కొన్ని వదిలేసుకొని వచ్చేసాను. నాకంటే 2 పడవల మీద నేను ప్రయాణం చేయను.
ఒకటే ధ్యాస, ఒకటే లక్ష్యం. ఇది నేను కొంతకాలం చేసినప్పుడు, నేను పరిపూర్ణంగా లేనప్పుడు నేను మద్దతు ఇచ్చాను. సంపూర్ణంగా వద్దామని అనుకున్నప్పుడు నేను ఒకటి కంప్లీట్ వదిలేసుకున్నాను. అలాగే నా కుటుంబానికి నేను ఎంతకాలం ఇస్తాను, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పిల్లలకి నేను ఎంతకాలం ఇస్తాను, ఇవ్వలేను. నేను కొన్ని ఇవ్వలేను, నాకు తెలుసు అది. నేను అందరికీ మంచిగా ఉంటాను కానీ నా కుటుంబానికి నా పిల్లలు నన్ను ఇబ్బంది పడతారు నన్ను చూసి, ఇంట్లో గడపలను. నేనేమనుకున్నా, నా పిల్లలకు కావాల్సిన బేసిక్స్ ఇచ్చాను. వాళ్ళు రోడ్ల మీదకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ వరకు నేను పెట్టుకున్నాను తప్ప ఫ్యాన్స్ అందరికి ఇబ్బంది అవుతుంది. అన్ని ఫ్యాన్స్ అందరికి ఇబ్బంది. జాగ్రత్త. నేను అందరు ఇబ్బంది పడకుండా, ఇబ్బందులు ఉంటాయి మా ఇంట్లో, అంటే నేను ఇన్ని వదిలేసుకొని రాగలిగాను. అలాగే మీరు కూడా ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరు ఎక్కువ ఎదగలరంటే మీ కెపాసిటీ, మీ క్యారెక్టర్, మీరు ఎంత తట్టుకోగలరు, ఎంత ఒత్తిడి తీసుకోగలరు. అంటే కొన్నిసార్లు నేను మహిళా విభాగాన్ని నేను వెంటనే పెంచకపోవడం కారణం ఏంటంటే, నాకు ఇంటిగ్రిటీ ఉన్న లీడర్స్ కావాలి మహిళల్లో కూడా. అంటే చాలా తటాలున్న మహిళకి కోపం ఎక్కువ, తక్కువ మాట అనేయచ్చు, అది ఇళ్లలో సరిపోద్ది. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఇల్లు కాబట్టి మనం సర్దుకెళ్ళిపోతాం చాలా మాటలు. బట్ పాలిటిక్స్ అలా కుదరదు, సర్దుకెళ్ళాలి. ఉదాహరణకి నన్ను జగన్మోహన్ రెడ్డి అలా తిడుతుంటే తిట్టలేక కాదు, నేను చాలా బలంగా తిట్టగలను. నాకేమనిపిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, నాకు వాళ్ళ ఆడపడుచులు గుర్తొస్తారు. నేను ఒక మాట అనేయగలను, చాలా బలంగా అనేయగలను. ఆయన పిల్లలు గుర్తొస్తారు నాకు. మీరంటే బాధ్యతారాహిత్యంగా మీరు అనేయగలరు, నేను అలా అనలేను. ఎందుకంటే నాకు మీ ఇంటి ఆడపడుచులు, మీ తల్లు, నాకు అందరూ గుర్తొస్తారు ఒక మాట మాట్లాడాలంటే. అందుకని వీటిని ఆలోచించు, అంటే ఇంత సహనం కావాలి పాలిటిక్స్. ఎందుకు చెప్తానంటే, నేను నడవంది మిమ్మల్ని నడవమని చెప్పను, ఎప్పుడు నేను నడిచి చూపిస్తున్నాను. 100 మంది తిడతారు, భరించాలి. దేనికంటే లక్ష్య సాధన అంత బలంగా ఉండాలి. మీరు ఈజీగా చేస్తాం జరిగిపోద్దంటే కుదరదు. మీరు చాలా చాలా ఓపికగా కావాలి. అంటే ఎన్ని పనులున్నాయి చేయడానికి, నా దగ్గర ఎందుకు ఇంత పంచుకుంటారు. ఏ మూలకని ఇచ్చాపురం వెళ్ళినా ఒక ఆడపడుచున్న ఇంట్లో అన్నయ్యకి ఎలా చెప్పుకుంటారో నాకు అలా చెప్పుకోగలరు సమస్యలు. బయట వాళ్ళ దగ్గర చెప్పుకోలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఎందుకు చెప్పుకుంటారంటే, నేను జడ్జ్ చేయను ఎవరిని, వారి ప్రవర్తన బట్టి నేను ఎవరిని జడ్జ్ చేయను. అందుకని వాళ్ళ దగ్గర సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చెప్పగలరు. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ నాకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎందుకు భరిస్తానంటే, ఈ సమాజాన్ని మహిళా సాధికారతకి జరగాలి అంటే మగవాళ్ళు అండగా ఉండాలి వాళ్ళకి. మన దేశం కూడా అర్ధనారీశ్వర తత్వం చూపించింది, స్త్రీ పురుషుడు సమానం అని. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్. ఆ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ లేకే సమాజంలో సమస్యలు. నిజమైన కాంప్లిమెంటరీ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కానీ ఇండివిజువల్స్ గా ఉన్నా కానీ, వ్యక్తుల్లో దంపతుల్లో ఉన్నా కానీ, అలాగే సమాజంలో ఉన్నా కానీ, నేను మహిళలను ఎలా చూస్తానంటే, మీరు కూర్చోబెట్టి అంటే థింకింగ్ మహిళలు కావాలి, నాకు పోరాటం చేసే మహిళలు కావాలి. అందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయలేకపోవచ్చు, కానీ బలమైన సంకల్పన మహిళలు కావాలి. అంటే ఎట్లా ఉండాలంటే, పోరాటం చేయడం అవసరమైతే ఖాళీ దుర్గాదేవిలాగా బయటికి రాగలగాలి, అవసరమైతే సరస్వతి దేవిలాగా చదువు చెప్పగలగాలి, జ్ఞానం ఇవ్వగలగాలి. అంటే ఇన్ని రకాల పాత్రలు పోషించగలగాలి. అది నాకు మిగతా పొలిటికల్ పార్టీలకి, మిగతా నాకు వారికి సంబంధం తెలియదు. కానీ నేను జనసేన నుంచి నేనేం కోరుకుంటున్నానంటే, పాలిటిక్స్ అనగానే మహిళలు కూర్చోబెట్టి రోడ్ల మీద ఇష్టారాజ్యం తిట్టేయడం అది నేను కోరుకోవట్లేదు జనసేన నుంచి. నేను మిమ్మల్ని నుంచి అలా కోరుకో. ఐ నీడ్ ఎడ్యుకేటెడ్, ఎన్లైటెండ్ విమెన్ వింగ్. ఎలా ఉండాలంటే పోరాటం చేయగలగాలి ఆశయాలతోటి. ఐ నీడ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎన్లైటెండ్ విమెన్. చదువు అని కాదు, నీకు జ్ఞానం నేను చెప్పేది. ఎన్ని డిగ్రీలు చదువుకున్నావు అని కాదు, ఎంత విఘ్నతతో మాట్లాడగలిగావు, ఎంత సహనంతో ఉండగలవు, ఎంతమందిని నువ్వు ఇన్స్పైర్ చేయగలవు, ఎంతమందికి నువ్వు స్ఫూర్తి కలిగించగలవు, ఎంతమందిని గొడవలు వస్తుంటే కలుపుకెళ్ళగలవు, ఒక అవమానం భరించి తట్టుకొని పైకి వెళ్ళగలవు, ముందుకెళ్ళగలవు. ఇవన్నీ ఈ గుణాలను నేను వీర మహిళ అని ఎందుకు పెట్టానంటే, అంత వీరత్వం మహిళల్లో ఉంది కాబట్టి, అది నేను చూశాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా నేను అనుభవించిన వాడిని కాబట్టి. గొడవ పెట్టుకుంటే, యుద్ధం చేస్తే మహిళ చేసినంత యుద్ధం ఇంకెవరు చేయలేరు, అంత బలమైన. ఇది కూడా నాకు అందుకే మహిళా శక్తి కావాలి ఈ పార్టీకి, మీ దీవెనలు కావాలి. కానీ ఈ షార్ట్ సైటెడ్నెస్ వద్దు. స్త్రీ అసూయతో పాటు పుట్టిందంటారు కదా, అది నాకు తెలియదు. నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను చెప్పట్లేదు. నేనేది ఏంటంటే, అది చెప్పే నానుడి అదే ఉంది.
నేను అనేది ఏంటంటే అదొక్కటే కాదు, అవి దాటేస్తే స్త్రీ మాతృత్వం ఉన్న స్త్రీ, అంటే క్రియేటర్ స్త్రీ. నేను ఎందుకు అంత నన్ను ఎవరున్నా మొన్న ఒక అమ్మాయి నన్ను తిట్టినా కానీ ఎందుకు భరిస్తానన్నమాట ఒక మాట అనలే కాదు. నువ్వు తప్పు చేస్తే చేస్తుండొచ్చు కాక, నేను అది నిన్ను పెట్టి నేను అందరినీ నువ్వన్న ఒక్క మాటకి, మీరన్న ఒక నన్ను తిట్టిన మాటకి నేను అందరి మిగతా ఆడపడుచులందరి మీద గౌరవంతో నేను భరిస్తాను. నేను నా సహనం నాది. మీరు చెప్పిన నేను వింటున్నాన్నట్టు భరించడం కాదు. ఎందుకు భరిస్తానంటే అది నేను ఇచ్చే గౌరవం. నా తల్లితో పెరిగాను, నా వదినలతో పెరిగాను, నాకు తెలిసి కష్టాలు ఎలా ఉంటాయో. ఆడపడుచులు సినిమాల్లో షూటింగ్లు యాక్ట్ చేయడానికి వస్తే పాపం చాలా చిన్న కుటుంబాల నుంచి వస్తారు. వాళ్ళకి నాకు అనిపిస్తుంది మీకు భద్రత ఏముంది వీళ్ళకని. ఒకసారి నేను చాలా మందిని రకరకాల బండ్లు ఇచ్చి పంపిస్తాను, మీరు జాగ్రత్త ఇంటికి వెళ్ళంటారు నైట్ షూటింగ్స్ అయితే. ఎందుకు నేను చెప్తానంటే నాకు భయం, ఎవరైనా ఆకతాలు ఏడిపిస్తారేమో వీళ్ళని చెప్పి. ఇది ఎందుకు చేస్తానంటే వాళ్ళు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరిక. ఎవరు చూస్తారనో మెచ్చుకుంటారనో కాదు, ఇది నా బాధ్యత, నా కనీసం వంతు బాధ్యత. చాలాసార్లు నేను గొడవ పెట్టుకుంది ఏడిపిస్తుంటే నాకు ఎందుకు కొడతాను, ఎన్ని పేర్లు ఎందుకు ఉంటాయంటే ఇలా ఏడిపిస్తున్నప్పుడు చాలాసార్లు పుట్టింది. నాకేంటంటే మీరు ఇళ్ల నుంచి కష్టపడి వస్తారు పాపం, చిన్న ఉద్యోగం కోసం, చిన్న సంపాదన కోసం. నాకు అనిపించి చాలా బాధేస్తా వాళ్ళని చూస్తుంటే. ఇవి అలాంటి సొసైటీ అంటే అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరగాలి. మీకు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు సింగపూర్ తరహా రాజధాని అంటారు. సింగపూర్ తరహా మా పాలన అంటే అక్కడ నువ్వు నేనేమంటానంటే మహిళలు ఇలా డ్రెస్సులు వేసుకుంటేనే నువ్వు గౌరవించాలా, ఇలా చేస్తే ఉండవు. అదే వాళ్ళ చాయిస్, అది వాళ్ళకి వదిలే. అది వాళ్ళు ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, వాళ్ళ స్థాయి, అది వాళ్ళ ఆలోచన, వాళ్ళకి వదిలే. దీనికి మీరు విపరీత అర్థాలు తీయకండి, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చేయండి, వదిలేయండి. మగవాళ్ళు గోచులు పెట్టుకుని తిరగట్లా మీకేంటి. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు తిరగనివ్వండి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి. అంతేగాని ఇది ఆ మేల్ సుపీరియారిటీ నాకు నచ్చదు. ఇట్ షుడ్ బి కాంప్లిమెంటరీ. నేను పెడతాను. అలాగే మీ స్థాయి మీకు అర్థం కావడానికి, మీ బలం మీకు అర్థం కావడానికి జనసేనకి నాకు అనిపించింది స్టార్ట్ చేసాం. నేను ఎందుకు ఇంటరాక్ట్ అవ్వలేపని చాలా మందితో అంటే చాలా మంది నాకు తెలుసు, విపరీతమైన నాకు నన్ను ఇష్టపడే ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, తెలుసు నాకు. కానీ అందరినీ ఏకతాటిపైన తీసుకురావడానికి మీరందరూ కొత్తతనం మహిళలు. అంటే మీరు ఇంతకుముందు అందరికీ చాలా తక్కువ శాతం మంది, ఒక 5%కి ఉండుంటాం ప్రీవియస్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ మందికి 95%కి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. చెయ్యాలని తప్పనుంది, కోపాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మా అక్క స్నేహితులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చేయాలని తప్పని ఉంటుంది. కానీ మాకు పాలిటిక్స్ తెలియదు, నేర్పించుంటారు. నేను కాదు, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రింగింగ్ ఎ సోషల్ ఆర్డర్. నేను దాన్ని అట్లాగే చూస్తాను. నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా ఏంటంటే మీరు కొత్త జనరేషన్, మీరు ఇంతకుముందు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, దానికి నేర్చుకోవడానికి తపన పడుతుంది. ఇది గుర్తింపు నేను గుర్తిస్తాను, నేను అట్లా ఎందుకంటే మనందరినీ కలిపేది ఒక ఆలోచన విధానం కలపాలి. ఒక కుటుంబం అయితే మన తల్లిదండ్రులను కలుపుతాం రకరకాలు. కానీ జనసేనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా, అది నేను ఎందుకు పెట్టానంటే మనకి సిద్ధాంతాలు చాలా బలమైనవి. అంటే ఒక ఆడపడుచుకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దామా కూర్చో, చైర్ లాక్కోండి. థ్యాంక్ యూ. మీరు కూడా కూర్చున్నాం, మీరు కూడా కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఈ కొత్త రకం ఇది కాబట్టి కన్వెన్షనల్ గా నాకు అరుపులు కేకలతో ఉండే మహిళలు నాకు వద్దు. వివేకంతో, ఆలోచనతోటి, సయోధ్యతోటి, సఖ్యతతోటి వాళ్ళు కావాలి. రాజకీయాల్లో మహిళలు అంటే అరుపులు కేకలు కాదు. ఆ స్థాయి కొంతమంది పట్టుకొచ్చారు. నాకు అలాంటి ఉద్దేశం నాకు లేదు. నాకు కావాల్సిందే మన ఇంట్లో మన తల్లిలో, మన చెల్లిలో, మన ఆడపడుచు ఎలా ఉండాలి, ఎంత విఘ్నతో మాట్లాడతారు. అలాంటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు జనసేనకి కావాలి. అలాంటి తల్లులు కావాలి జనసేనకి. దీంట్లో చాలా మంది చిన్న చిన్న గొడవలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇవి మీరు సర్దికి వెళ్ళకపోతే లీడర్షిప్, మీరు ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన మనసులో పెట్టుకుంటారు, మీరు ఆయన హృదయంలో స్థానం సంపాదిస్తారు, అట్లా ఆలోచించకండి. ఆయన పెద్ద మనసుతో చెప్పారు. కానీ నేనేం ఆలోచిస్తానంటే మనల్ని కలిపేది ఈ సిద్ధాంతాలు కలుపుతాయి.
ఒక సమస్య వచ్చినప్పుడు అంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే మొన్న నాతో ఎవరైనా పంచుకుంటే వాళ్ళ పర్సనల్ సమస్యలు ఎవరు చెప్పుకోలేరు. అంటే అందరితో కుదరదు కానీ బట్ కుదిరినప్పుడు నేను నా దగ్గర ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, నాకు ఈ సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలు ఉంటారు. మన అరకు స్కూల్కి వెళ్తే చిన్న చిన్న పిల్లలు 14-12 ఏళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి అనే మాకు ఇబ్బంది ఉంది, మాకు ఈ సమస్యలు ఉన్నాయనే, మాకు పాపం రకరకాల సమస్యల దగ్గర నుంచి ఇవి నేను దగ్గరగా మాట్లాడలేను. ఒక 4 ఏళ్ల పిల్లలకు కూడా భద్రత లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మీరు నిజంగా చేయాలి అంటే, సమాజానికి హెల్ప్ అవ్వాలి అంటే మీ ద్వారా మీరు చాలా బాధ్యత గల పాత్ర ఉంది ఇంట్లో. నేను గుర్తిస్తాను దాన్ని. కాకపోతే నాకు కావాల్సిన చాలా బలమైన ఐక్యత, సఖ్యత ఉన్న మహిళా నాయకులు కావాలి. నాకు మహిళా దానికి సేన కావాలి. ఎందుకంటే మీరు లేకుండా ఇది వన్ సైడెడ్గా చేయలేము. ఇది సంపూర్ణత కూడా రాదు దీనికి. అందుకనే నేను ఎందుకు ముందు మిమ్మల్ని పెట్టలేదంటే, నాకు మీరు ముందు ఇంతమంది క్రౌడ్ మధ్యలో నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఇబ్బంది పడి కష్టపడి అది నాకు ఇష్టం లేదు. నేను అందుకనే మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు కొంత బాధ్యత, అంటే మన లీడర్షిప్ ఎలా ఎమర్జ్ అవుతుందని నేను చూస్తే కొన్ని బాధ్యతలు తీసుకోండి. లెట్ ఇట్ బి అ కమిటీ. నా ఉద్దేశం అలా ఉంది సార్. అంటే అంటే ఎవరు చెప్తే వింటారు, ప్రతి ఒక్కరు నేను చెప్తేనే వినాలి అంటే నేను ఇంతమందిని నేను కంట్రోల్ చేయాలి, కష్టం. నేను ఈ టైం ఇవ్వలేను. నిజంగా నేను చేయగలను, కాకపోతే దానికి నేను 1 లక్ష మంది అవ్వాలి, కుదరదు. కాబట్టి సో నేను కోరుకునేది ఏంటంటే, మనం బాధ్యతలు తీసుకుందాం 2 రాష్ట్రాలకు సంబంధించి. ఈ బాధ్యతలు మీరు కొన్ని పనులుగా తీసుకోండి. మీరు పనులు చేసుకుని వెళ్ళిపోయే కొద్దీ మీ కెపాసిటీ, మీ టెనాసిటీ, అంటే మీకు ఎంత శక్తి ఉంది, ఎంత ఓపిక ఉంది, ఎంత ఓపికతో మీరు ముందుకు తీసుకెళ్ళగలరు, మీరు ఎంత టైం ఇవ్వగలరు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే ప్రతి ఒక్కరు నా దగ్గరికి రాగా నేను చేసేస్తామంటే ముందు నేను అడిగేదమ్మా మీ మ్యారేజ్ అయిందంట, మీ హస్బెండ్కి తెలుసు అయితే అంటాను. ఆయన చెప్పకుండా వచ్చారు, చెప్పొచ్చారు, వచ్చాను. అలా కాదు. నాకేంటంటే ఇల్లుని విస్మరించదు. నేను మిమ్మల్ని కోరుకునేది అంటే, మీరు ఎంత టైం ఇవ్వగలరు. ఒకవేళ మీకు సంపూర్ణ బాధ్యతలు అయిపోయినాయి, మొత్తం నేను ఇవ్వగలను, లేదా నాకు వేరే దారి లేదు, మొత్తం సంపూర్ణం చేయగలను, అప్పుడు చేయండి. అంతేగాని ఇంటిని పిల్లల్ని విస్మరించి పాలిటిక్స్ చేయదు. మీరు జనసేనకి పనిచేయదు. నేనేమంటాను, మీకు ఎంత ఇవ్వగలిగినంత టైం ఇవ్వండి, కానీ దాన్ని గంటిస్తే గంటని చాలా ప్రభావవంతంగా చేయండి, చాలా బలంగా చేయండి. 1 గంట ఇచ్చిన. అలాగే చాలా పనులు మీరు ఇంట్లో కూర్చొని చేయగలరు. మీరు మీ పరిధి ఒక అపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళక్కర్లా. మీ ఎదురింటి వాళ్ళు ప్రభావితం చేయండి, సరిపోదు. మేము పక్కింటి వాళ్ళు ప్రభావితం చేయండి, సరిపోదు. అంటే ఎందుకు వచ్చాం, మేము ఏం చేస్తున్నాం. నేను జనసేనని మీరు చెప్పాల్సింది ఎలా అంటే, జనసేనకి మీరు ఓటు వేశారు లేదు సెకండరీ, ముందు జనసేన లాంటి ఆలోచన విధానం ఉన్న పార్టీలు కావాలి. ఇద్దరు ఇన్ని పార్టీస్ ఉన్నాయి. నాకు వైసీపీ కానీ ముఖ్యమంత్రి గారిని చూస్తే, టీడీపీని చూస్తే ఒక పార్టీ ఐడియాలజీ ఏముంటుంది, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్ని మంచి చేస్తాను, అంతే వాళ్ళ పార్టీ ఐడియాలజీ. అంటే తగ్గించడే కాదు, నాకు అనిపిస్తుంది మరి ఇంకేముంది. 2, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, ఇంకా బాగా చేస్తాను. నాకు ఈ 2 సిద్ధాంతాలు కనిపిస్తాయి వాళ్ళకి, పార్టీకి. నేను అది అడగట్లా. ఓట్లు వేస్తే ఒకలాగా, ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంకోలాగా, ఓట్లు వేయకపోతే మరోలాగా, ఇట్లాగా నేను సెగ్రిగేట్ చేయను. ఈరోజు నేను ఉద్దండరాయనిపాలెం కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళెవరు జనసేనకి ఓటేలా. చాలా మంది జనసేన చెప్తే టీడీపీకి ఓటేలా, వాళ్ళు ఓటేసిన వైసీపీకి ఓటేసిన నేను వాళ్ళ కోసం, వాళ్ళ నాయకులు వాళ్ళని వదిలేస్తే జనసేన వాళ్ళని దగ్గర తీసుకోండి, వాళ్ళ కోసం అండగా నిలబడి. అంటే నేను అలా అవకాశంతో వాడుకునే వ్యక్తిత్వం ఉన్న పార్టీ కాదు, పార్టీ తాలూకు వ్యక్తిత్వం ఇది. అందుకని మిమ్మల్ని కూడా ఏంటంటే నేను కోరుకునేది, మేము ఇలాంటి ఆలోచన విధానంతో వెళ్తున్నాం. మీరేం నన్ను అర్థం చేసుకోవాలంటే నా వీడియో చూడండి, నా స్పీచెస్ చూడండి, నేను ఏం మాట్లాడుతున్నా, ఇది కన్సిస్టెంట్ గా ఉందా లేదా, ఈ వ్యక్తి చెప్పేది చేసేది 2 పంతులు లేకుండా ఉన్నాయా, 2 కలిపి ఉన్నాయా, ఇవన్నీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ థింకింగ్ గ్రూప్ కావాలని చెప్పానే, బ్లైండ్ గా నన్ను ఎమోషనల్ గా మీరు నాతో కనెక్ట్ అవుతూ మీరు ఆలోచించాల్సింది విఘ్నతతో పెట్టండి. ఈ వ్యక్తి నిజంగా ఉంటాడా, ఏం చేశాడు ఇప్పుడు దాకా, ఎలా ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు ఏంటి, ఇలా పెట్టండి. అలాగే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను చాలా బలంగా చెప్పగలను. మీకేం తెలుసు నా కష్టాలు, నేను ఏం అనుభవించాను మీకు ఎలా తెలుసు. మన ఇంట్లో సమస్యలు బయట చెప్పుకుంటామా? గౌరవం ఉన్నాడు, ఆత్మగౌరవం ఉన్నాడు, గుట్టు ఉన్నవాడు ఇంటి సమస్యలు రోడ్డు మీద తీసుకురాడు. డర్టీ లేనను మనం బయట ఉతకం, మధ్యలోని బట్టలు బయట ఉతకం, అది ఉన్నాయి, సర్దుకోవాలి దాన్ని. ఇంటి సమస్యలను రోడ్డు మీద తీసుకురాం. ఎవరికి ఇది?
నిజంగా ఏదైనా ప్రభావవంతం చేస్తే తీసుకురావచ్చు. పనికిమాలిన విషయాలన్నీ మన బయటికి తీసుకుని ప్రయోజనం. అందుకు నేను తీసుకురాను, అందుకు నేను మాట్లాడను. అలాగే నన్ను ఏదైనా మాట్లాడినా నేను ఎందుకు మాట్లాడానంటే, మీకు ఏం తెలుసు నా జీవితంలో నేను ఏం అనుభవించాను నీకేం తెలుసు? నువ్వు ఏ బేసిస్ లో మాట్లాడగలవు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కన్వీనియంట్ గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎన్ని చూసి కామ్గా ఉంటారు. ఎందుకు మాట్లాడినంటే, అది అందరి మీద ఉన్న సమిష్టి మహిళా శక్తి మీద ఉన్న గౌరవం, నా తల్లి మీద నాకున్న గౌరవం, నా వదిన మీద నాకున్న గౌరవం, ఇష్టం, ప్రేమ, మా అక్క చెల్లెల మీద నా ఆడపడుచున్న గౌరవం, ఇంతమంది నన్ను ఆదరించిన గౌరవం నన్ను నోరు కట్టేసేలా చేస్తాను. అలా కామ్గా చూస్తుంటాను. నేనేం నమ్ముతానంటే, ఈ దేశంలో సత్యమేవ జయతే అని ఒక స్లోగన్ ఉంటుంది, మన దేశపు స్లోగన్ అది. సత్యమేవ జయతే ప్రతిసారి చెప్తుంటాను. సత్యం గెలుస్తుంది. కేవలం సత్యం కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది, ఇంకేది గెలవదని. అందుకనే చాలా మంది నన్ను భరించిన తిట్టిన ఎన్ని నమ్ముతానంటే, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వేంటి, అది నువ్వు చూస్తే ఒకలాగా. నేను ఎలా ప్రవర్తిస్తానంటే, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నేనేంటో నాకు బాగా తెలుసు. నేను ఆ లైన్లోనే మాట్లాడతాను. అది మన ఎథిక్స్ అనే ఒక పుస్తకం చదువుతా ఉంటే, దాంట్లో నువ్వు అబద్ధం ఆడితే దానికి ఒక పర్యవసానం ఉంటుంది. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఎ లై. దాని మీద ఒక ప్రభావం ఉంటుంది నీకు. అందుకు ఈ పరిస్థితులు నేను పెట్టుకోను. నేను అందుకనే కొంచెం ఇబ్బంది లేకుండా ముక్కుసూటిగా మాట్లాడాల్సింది. ఎందుకంటే నా బరువు తీసుకోలేను, నా కాన్షియన్స్ మీద, నా మనస్సు మీద బరువు తీసుకోలేను. అంటే ఇలాంటి క్లీన్ అప్రోచ్ లేకపోతే మహిళా సాధికారతకి ఒక నాయకుడు చేయలేడు, ఒక వ్యక్తి ముందుకు తీసుకెళ్లాడు. అందుకు నేను చిన్నప్పటి నుంచి నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఇది నేను అండగా నిలబడటానికి. అన్నిటికంటే కూడా నేను చేయగలిగేది, మహిళలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఆ వాతావరణం కల్పించే పరిస్థితులు, ఈ పొలిటికల్ పరిస్థితులు కల్పించాలి. అలాంటి సామాజిక వాతావరణం ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా సింగపూర్ తరహా రాజధాని అంటారు, సింగపూర్ తరహా పాలనని పొరపాటున ముఖ్యమంత్రిగా మన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. పొరపాటు కూడా మాట్లాడారు. ఎందుకంటే అలా మాట్లాడితే చాలా మందిని శిక్షించాల్సి వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యే ఎవరో కొట్టాడు ఒక లేడీ అధికారిని. అతన్ని వెంటనే కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలి, ఇదే సింగపూర్లో అయితే. అంటే నాకు చాలా సార్లు అనిపిస్తుంది ప్రభుత్వాలని, నువ్వు ఒక ఎమ్మెల్యేని మీరు ఒక వెనక్కి వేసుకొస్తే, అట్లాగా ఒక మహిళా అధికారిని మీద మీరు దాడి చేస్తే, నువ్వు వాళ్ళని వెనకేసుకొచ్చినందుకు దానికి పర్యవసానం ప్రభావం అంటే, ఒక అధికారిని, ఒక స్టేట్ స్థాయి అధికారిని నువ్వు కొడితే, నేను రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని ఏదైనా చేయొచ్చు. నేను ఇది వచ్చేస్తుంది. యథా రాజా తథా ప్రజ. రాజు నీతి తప్పితే నేల సారం తప్పేస్తాడు. ఇట్లాగా వాడు ఒకడెవరో కొడితే దాని ప్రభావం వాళ్ళకి తెలియదు. చిన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా చూస్తారు. ఒక వ్యక్తికి మధ్య జరిగింది, ఏదైనా ఉండొచ్చు కాదు. కానీ దాని ప్రభావం ఎక్కడి దాకా ఉంటుందంటే, ఇది నేను ఏదైనా చేసే చిన్న ప్రభావితం వస్తుంది. రోడ్డు మీద వెళ్ళిపోయి ఒక ఆడపిల్లని లాగచ్చు, ఇంకొకరిని కొట్టచ్చు, చిన్న పసిపిల్లల మీద ఏదైనా చేసి, ఇవి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల నేను జనసేన నుంచి కోరుకుంటుంది, ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరికి, మిగతా ఒక మహిళ కాదు, మిగతా నాయకులందరికీ కూడా చెప్తాను, ఫస్ట్ మీరు కొంత సహనం కావాలి మహిళలతో అని చెప్పాను. ఫస్ట్ మీరు కొంత మహిళా శక్తి, ఎందుకంటే అలవాటు కావాలి. కొత్త రాజకీయ వాతావరణం అలవాటు కావాలంటే మీరు కొంత శక్తి తీసుకోండి, మీరు కొంత సహనమైన శక్తిని పెంపొందించుకోండి. అందుకని నాకు, మనందరం డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చాం, మనం డిఫరెంట్ జీవితాల నేపథ్యాల నుంచి, మనందరం కలవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అందరికీ నా కనెక్ట్ అవ్వగలరు, కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వలేరు. కాకపోతే అది ఇంతమందితో ఒకళ్ళనొకళ్ళు సుహృద్భావ వాతావరణం లేకుండా ముందుకెళ్ళాను. సో నేను మిమ్మల్ని ఏం కోరుకుంటానంటే, మీరు జెండా పండుగ, లేదంటే వాడవాడు జెండా పండుగ, లేదంటే మీరు పొలిటికల్ క్లాసెస్, ఇంకోటి ఏదని చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఇంతమంది ఉన్నారు కదా, బయట రోడ్ల మీద ఉందా కాదు, ఊళ్ళలో కాదు, మీరు మేబీ టుడే ఒక 100-120 ఉంటారు, అంతేనా? అంటుంటారు. మీరు మిమ్మల్ని ఒకరినొకరు తెలుసుకోండి. ఫస్ట్ మీ లైఫ్ అర్థం చేసుకోండి ఒకరినొకరు. ఎందుకంటే ఈ సమూహంగా అర్థం చేసుకుంటే దిస్ విల్ రిఫ్లెక్ట్. ఇది ఒక చిన్న యూనిట్ అవ్వచ్చు, కానీ యూనిట్ ప్రతి జిల్లాకి, అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించి ఇదే క్యారెక్టర్ వస్తుంది. నేను అందుకని ఎప్పుడు కూడా సింగిల్ యూనిట్ అంటే, ఒక 5 మంది ఉన్నా మన 5 మందిలో ఐక్యత కానీ అది పెద్ద స్థాయిలో చూపిస్తుంది. సో నేను మీ నుంచి కూడా కోరుకునేది, ప్లీజ్ గెట్ టు నో ఈచ్ అదర్. మీరు అన్ని నాకే చెప్పాలి అనుకుంటే నేను ముందుకు వెళ్ళలేను, కష్టం అయిపోతుంది నాకు. అందుకని మీరు
కమిటీకి మీకు కూడా నా రిక్వెస్ట్ చేయండి సార్, మీరు ఒక వాళ్ళకి మీరు ఒక అండర్స్టాండింగ్ అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేయండి సార్, వేర్ దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇవ్వాల్సింది లెట్ దెమ్ నో ఈచ్ అదర్. కొంత సో వాళ్ళకి దే షుడ్ గెట్ టు నో, వాళ్ళకి ఒకరికొకరు తెలియాలి, వాళ్ళ పేర్లు పెట్టి తెలుసుకోవాలి, ఇష్టాలు తెలుసుకోవాలి. కామన్ అంటే మమ్మల్ని ఇది కలిపింది ఈ పర్టికులర్ ఐడియాలజీ, ఇది మమ్మల్ని కలుపుది ఐడియాలజీ, దాని నుంచి తీసుకోమని చెప్పండి ఫస్ట్. అక్కడి నుంచి లెట్ దెమ్ మీట్ ఎవ్రీ వీక్, ఈవెన్ అట్ హోమ్, ఒక కప్ ఆఫ్ టీ ఒక కప్ ఆఫ్ కాఫీ, ఏదైనా సరే ఒక చిన్న ఇండివిజువల్ కలవండి ఫస్ట్. కలిసి మీరు ఎంతమంది గ్రూపులు కట్టకుండా మళ్ళీ చాలా సమస్య ఉంటుంది. ఉన్నాయి. నేనేమంటామంటే మన సమూహం అవ్వాలి, వనం అవ్వాలి. ఒక చెట్టు పూసిన దానికి ఒక సమూహం, ఒక వన సమూహం మొత్తం స్ప్రింగ్ లో చూస్తాం కదా, మన వసంత ఋతువులు అన్ని చెట్లు పూసిన దానికి ఎంత అందం ఉంటుంది. అట్లాగా మీరు ఒక వనం, మీరు గొప్ప గొప్ప వనం, మీరు సమూహం, మీరు అందరూ సమిష్టిగా ఉండాలి. దానికి తగ్గట్టుగా మీరు అర్థం చేసుకోండి. నేను మీ ఐడెంటిటీని చంపుకోమని చెప్పట్లా, బట్ అట్ ది సేమ్ టైం మనం కలిసి ఉండాలి అన్న భావన పెంపొందించుకోండి. నా రిక్వెస్ట్ అదొకటి. అలాగే ఈచ్ ఆఫ్ యూ కెన్ బి, మీరు వీర మహిళలో ఉన్నా కానీ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు యూత్ వింగ్, కొంతమంది స్టూడెంట్స్ వింగ్ లో పనిచేయాలి, లేదంటే నాకు ఈ పర్టికులర్ ఎబిలిటీ ఉంది, నేను పార్టీకి ఇలా పనిచేయగలను, దీని మీద నాకు ఈ పర్టికులర్ విషయం మీద నాకు అవగాహన ఉంది, అంటే నాకు ఆడపిల్లల భద్రత మీద నాకు ఇలాంటి పాలసీ మీద నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడాలి. అలాగే మేనిఫెస్టోలో నేను ఎందుకు ప్రతి ఒక్కరి దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడతానంటే వాళ్ళ సమస్యలు చెప్తారు, మేనిఫెస్టో ఎలా ఉండాలో ఆడపడుచులు చెప్తారు. ఎందుకు ఇల్లు నడిపేది వాళ్ళు, నాసిరక బియ్యం వస్తున్నాయా, గవర్నమెంట్ రూపాయి బియ్యం ఇచ్చేయచ్చు, అసలు ఆ బియ్యం తింటారా లేదా, తినడానికి పనికొస్తే ఇల్లు మీరు ఆడపడుచుని ఇలా అడగండి. నేను అడుగుతానేమో బియ్యం ఎలా ఉన్నాయి, బాగాలేదు, మరి దేనికి వేస్తానంటే కోళ్ళకి వేస్తా ఉంటాను, లేదంటే మరి ఇంకేం చేస్తాను, ఏదో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఉంటాను, ఏదో చెప్తుంటారు తప్ప. నాకు అర్థమైందా, అది ఎలా తెలుస్తుంది? ముఖ్యమంత్రి గారి నోటి నుంచి నేను నమ్మను. వెళ్ళి ఎవరైతే రిసైపెన్స్, ఎవరైతే దాన్ని గ్రహీతలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. అలా ప్రతి సమస్యని మీరు నిజంగా తెలియాలి. ఐ వాంట్ యూ టు బి పార్టిసిపేట్, మీరు పార్టిసిపెంట్స్ అవ్వాలి. కేవలం మీరు గొడవలు పెట్టుకోండి. నేను చెప్పేది జనరల్ మిగతా పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి ఏమో వాళ్ళ పార్టీ మహిళలు మాట్లాడి నువ్వు మాట్లాడడం అని నేను అలా చెప్పండి. మీరు థింకింగ్ గ్రూప్ అవ్వండి, ఆలోచన శక్తి ఉన్న మహిళలు కావాలి నాకు. అందుకని మీరు దయచేసి దానికి ఫస్ట్ కావాల్సింది మీరు అందరితో కలవండి. మనలో మనమే మనకు అర్థం చేసుకోకపోతే ఇంక బయట వాళ్ళతో మనం ఏం చేస్తాం? సో వీఆర్ ఆల్ యాజ్ వన్ ఫ్యామిలీ, వన్ యూనిట్. మీ నుంచి ఇక్కడ ఈ రూమ్ లో ఈ స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉందో అదే రేపు పొద్దున జిల్లాల వారీగా వెళ్తుంది. అందుకని మీరు నేను అర్థం చేసుకోవాల్సింది కొన్ని అంశాల వారీగా, సార్ అంశాల వారీగా సర్టన్ వాళ్ళకి ఇచ్చి నేను జనరల్ ఇదేంటంటే నేను మీ ఒక్క విషయంలో మటుకు నేను రాను, మీరు చెప్పండి. మీ అందరం కలిసి ఇలా నిర్ణయించుకుని ఇన్ని గ్రూప్స్ గా మాట్లాడాం. మీరు అందరిని కలపాలంటే ఒక 5 టాస్క్లు ఉన్నాయి కదా, ఈ 5 టాస్క్స్ కి ఒక్కొక్క గ్రూప్ గా పెట్టండి. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఎబిలిటీ. కొన్ని మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఈ 5 పనులకి ఎంతమంది చేయగలరు ఫస్ట్, అక్కడి నుంచి ఫస్ట్ ఇండివిజువల్ అడగండి, ఈ పనికి ఎంతమంది చేయగలరు, ఓపిక, టైం, ఇంట్లో వాళ్ళు తిట్టకుండా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి మీ అన్నయ్యలో మీ లేదు మళ్ళీ కూర్చోబెట్టి ఈయన ఏం అనకూడదు, నన్ను అసలు ఏమనకూడదు. లేదు నేనేమంటానంటే పాలిటిక్స్ అందంగా చేద్దాం, ఆనందంగా చేద్దాం. ఇట్ షుడ్ బి అన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు ఆనందంగా లేకుండా మనం కష్టపడద్దు. కష్టం ఎంత ఉండాలంటే చాలా ఇంటికి వెళ్ళి మీరు పిల్లలకి అన్నం ఉండే మనం కష్టపడతామండి, ఇష్టంతో చేస్తాం. అలాగే పాలిటిక్స్ ఇష్టంతో చేద్దాం, ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేసి వచ్చి దాని ప్రతిఫలం వేరు. నేను పాలిటిక్స్ చాలా ప్రేమతో చాలా ఇష్టంతో చేస్తాను పాలిటిక్స్. నాకు ఎవరు మీ ఇంట్లో చెప్పమని సంతోషం. అది మీరు ఎలా ఖర్చు పెడతారంటే వీళ్ళు ఒక రోజు టీకి పిలవండి, టీకి పిలిచి అందరిని కూర్చోబెట్టి ఒక టీ తాగండి, ఒక పూట భోజనం చేయండి, అంతే చేయండి. ఫస్ట్ డే ఎక్కువ చేయొద్దు, ఎక్కువ బాధ్యతలు ఎక్కువ బరువులు తీసుకోవద్దు. మీరు సంతోషంగా చేయండి, ఇష్టంతో. నేను అనుభవించి ఇంకేం. సో నాకేంటంటే బాధ్యతలు ఇవ్వండి ఫస్ట్. ఏ బాధ్యతలకి ఎంత బాధ్యతలు ఎంత చూడండి. అలాగే దీంట్లో యంగర్ ఉమెన్ ఉంటే ఇన్ విచ్ వే దే కెన్ అసోసియేట్ విత్ పాలసీ, కొంచెం మనకి పాలసీల మీద అవగాహన ఉన్నవాళ్ళు. అలాగే మీరు అన్ని బాధ్యతలు చెప్పండి. దాన్ని బట్టి ఫార్మ్ గ్రూప్స్. కొంతమంది పొలిటికల్ మైండ్ సెట్
మేము ఇట్లా వస్తే మేము ఇట్లా మాట్లాడగలం, ఎవరిని ఇలా కామెంట్ చేస్తే మేము మంచి వాగ్ధాటి ఉంది. ప్రెసిడెంట్ ఎవరున్నారో అలా చేయాలి. అలా గ్రూప్ లెట్ ఈచ్ గ్రూప్ ఎమర్జ్ అవుట్ దేర్ ఓన్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ టు లీడ్ దెమ్. అందుకని ఇప్పుడు నేనేంటంటే మీ ఒక్క విషయంలో బట్టి నేను అపాయింట్ చేయను. మీరు వీళ్ళు ఎంత పడండి అంటే అందరూ నన్ను పట్టుకుంటారు. అందుకని దయచేసి ఇది మీకు మీ చాయిస్కి వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇష్టపడి మీరు ఒకరిని తీసుకుంటే మీరు అందుకని చాలా చేద్దాం. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ గోల్స్ రాకండి. నేను చాలా మంది చెప్తా ఉన్నాను. నేను 2014 మార్చిలో ఒక 25 సంవత్సరాలకు వచ్చానంటే మరి 5 సంవత్సరాలు వదిలేస్తావా అట్లా కాదు. నేను 25 సంవత్సరాలు అంటే మార్పు కోసం అని నేను అనుకుంటున్న సమాజానికి పనిచేయడం కోసం, దానికి 25 సంవత్సరాలు అంటాను. కానీ నేను నిజంగా ఒక పదవి ఇవన్నీ రావాలంటే 2009 నుంచి ఎప్పుడూ నా చేతిలో ఉంది. నేను అడగచ్చు, నా నోరు తెచ్చి అడగాలంతే అయిపోతుంది. కానీ నేను అడగను. నా ఒక్కడి గుర్తింపు అయితే నేను కాదు. నాకు జనసేన పని చేయాల్సింది బలమైన పబ్లిక్ పాలసీస్కి. నాకు ఉదాహరణకి అరకుకి వెళ్ళి స్కూల్లో కూర్చున్నాను, ఆ పిల్లలతో కూర్చుంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అన్నయ్య మాకు రాత్రిపూట హాస్టల్స్ గోడలు లేవన్నా, ఆ అబ్బాయిలు వచ్చేసి కొట్టేస్తారు, రాసిరేస్తారు. నాకు అనిపించింది పబ్లిక్ పాలసీ షుడ్ బి హౌ టు సేఫ్ గార్డ్ యంగర్ గర్ల్స్. ఈ ఆడపిల్లలు రక్షించాలి. వీళ్ళు వెళ్ళాలి ఇంటికి, బయటకు వచ్చి వీళ్ళు దింపే బండ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ నిజంగా వీళ్ళు ఇక్కడ క్షేమంగా ఉండాలంటే దానికి ఎంత ఖర్చు అవుద్ది, దట్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ అవర్ మేనిఫెస్టో. నేను ఇట్లా ఆలోచిస్తాను. అందుకని నాకు ఇది షార్ట్ టర్మ్ ఒక రోజులో నేను ఎందుకు పెట్టుకుంటానంటే, ప్రతి ఒక్కరు ఇందాక కూడా పైన మీటింగ్లో చెప్పాను, ఈ చెప్తాను ఉంటాను 25 సంవత్సరాలని ఎందుకు చెప్తుంటాను. మనం కోరుకుంటున్న సమాజం, ఆడపిల్ల ఇంట్లో నుంచి గాంధీ గారు అంటే కనీసం అర్ధరాత్రి ఇప్పుడు స్త్రీ తిరిగే స్వతంత్రంగా తిరగగలిగే అప్పుడు నిజమే స్వతంత్రం వచ్చినట్టునే మనకి ఆ పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు పగలు కూడా ఇబ్బంది పడుతున్నాం. నాకు నిజంగా ఒక ఆడపిల్లని ఒక మాట అనాలి, ఏదైనా చేయాలంటే ఫస్ట్ చాలా బాధ్యతగా ఉండాలి. నేను వెరీ ఫార్మ్ గవర్నెన్స్ పట్టురావాలి. ముందు ఆడపిల్ల భద్రతకి చాలా బలమైన గవర్నెన్స్ కావాలి. నా కోరిక అది. అది ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలాగా, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో, ఏ ప్రభుత్వం వచ్చినా వి విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్. అంత బలమైన పబ్లిక్ పాలసీ పట్టురావాలి. వెయ్యాలంటే భయపడాలి, మార్చాలంటే భయపడాలి. నేను అలాంటిది బలమైన గవర్నెన్స్ అలాంటివన్నీ నేను చేయడం కోసం 25 సంవత్సరాలు అంటాను. కానీ అంటే నేను లాంగ్ టర్మ్ విజన్ ఉంది నాకు. నేను అంత ఓపిక, నాకు చాలా సహనం. నాకు చూడడానికి గబుక్కునే కోపం ఉన్నట్టుగా అనిపిస్తాను, కానీ చాలా ఓపిక చేస్తాను. అందుకే నేను మీరు చూడండి, నేను ఎప్పుడైనా సరే నా కోపం ఎప్పుడు నన్ను పర్సనల్గా నా కోపం రాదు. నాకు పబ్లిక్ పాలసీలో పబ్లిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు నా ఉద్రేకం చూస్తారు. కానీ పబ్లిక్ అది కూడా రిపీటెడ్గా తప్పులు చేసినప్పుడు, వీళ్ళు మారాలనుకున్నప్పుడు చెప్తాను, చాలా సహనంగా చేస్తాను. అందుకే మీరు కూడా ఆ సహనం నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఆ సహనం మరి ఇంకోసారి మీరు చూపించండి. అలాగే మీరు ఒకసారి విఎస్ఆర్ గారితో మాట్లాడి ప్లీజ్ మీరు మీ బాధ్యతలు మీరు ఎలాగున్నాయో మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఒకసారి చెప్పండి.